రైట్గా బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. T20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది టీమిండియా. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో దుమ్ము రేపిన టీమిండియా బౌలింగ్ లో కూడా సత్తా చాటింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇక ఇండియా బౌలర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా అవుట్ అయ్యారు. 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్ స్టీఫెన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 9 పరుగులు చేశాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో కివీస్ మిడిల్ ఆర్డర్ కూడా కుప్పకూలింది. రచిన్ రవీంద్ర 1, గ్లెస్ ఫిలిప్స్ 5, చాప్మన్ 3 పరుగులతో చేసిన అట్టర్ ఫ్లాప్ అయ్యారు. భారత్ బౌలర్లలో బుమ్రా 4, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. అంతకుముందు T20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్కు 255 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. కివీస్ బౌలర్లను ఊచకోత కోశారు. 6లు, బౌండరీలతో చెలరేగుతూ పరుగుల వరద పారించారు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 0 వికెట్ నష్టానికి 92 పరుగులు చేసి న్యూజిలాండ్కు భయం పుట్టించింది. T20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది టీమిండియా. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో దుమ్ము రేపిన టీమిండియా బౌలింగ్ లో కూడా సత్తా చాటింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇండియా బౌలర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా అవుట్ అయ్యారు. 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్ స్టీఫెన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 9 పరుగులు చేశాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో కివీస్ మిడిల్ ఆర్డర్ కూడా కుప్పకూలింది. రచిన్ రవీంద్ర 1, గ్లెస్ ఫిలిప్స్ 5, చాప్మన్ 3 పరుగులతో చేసిన అట్టర్ ఫ్లాప్ అయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. రైట్గా మ్యాచ్ కు సంబంధించిన డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, ఇండియా అయితే విన్ అయింది, అప్డేట్స్ ఏంటి? T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో అయితే భారత్ ఘన విజయం సాధించింది. 3వసారి విశ్వ విజేతగా అయితే భారతదేశం నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి న్యూజిలాండ్ అయితే తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగినటువంటి భారత్ అయితే మనం చూడవచ్చు 20 ఓవర్లలో 255 రన్స్ను కూడా తీయడం జరిగింది. మనం చూస్తే గతంలో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఏ విధంగా అయితే రాణించారో భారత ఆటగాళ్లు ఈసారి కూడా అదే విధంగా చాలా ఉత్సాహంగా కూడా రన్స్ తీయడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే 3 క్రీడాకారులు కూడా ఇటు హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. సో మ్యాచ్ మొదటి నుంచి కూడా చాలా ఉత్సాహంగా అభిషేక్ శర్మతో స్టార్ట్ అయినటువంటి ఒక హాఫ్ సెంచరీ, మరొక ఇద్దరు కూడా ఇటు సంజు శాంసన్ కానీ అదేవిధంగా మరొక ప్లేయర్ కూడా ఇటు 50 రన్స్ చేయడం జరిగింది. హాఫ్ సెంచరీ చేసినటువంటి క్రమంలో అయితే ఇటు ఉత్సాహంతో ఇటు భారత క్రీడాకారులందరూ కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం వాళ్ళు రాణిస్తున్నటువంటి తీరులో ఇటు అభిమానులందరూ కూడా ఆనందంలో మునిగిన సందర్భంలో ఇటు న్యూజిలాండ్ ఆటగాళ్ళు కూడా వారు అనంతరం బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి క్రమంలో అయితే బ్యాటింగ్ చేస్తూనే మొదటి 10 ఓవర్లోనే 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా ఫైనల్గా 96 పరుగుల తేడాతో అయితే భారత్పై ఇటు ఓడిపోవడం జరిగింది. సో ముఖ్యంగా చూస్తే న్యూజిలాండ్పై భారత్ ఘన విజయానికి సంబంధించి అయితే ఇటు దేశవ్యాప్తంగా కూడా మనం చూడవచ్చు ఇప్పటికే బాణసంచా పేలుస్తూ అయితే ఆనందాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి మ్యాచ్లలో కూడా భారత్ ఘన విజయం సాధించడంతో పాటు ఇటు క్రీడాభిమానులందరికీ కూడా చాలా ఆనందం కలిగించే విధంగా అయితే ఆటగాళ్లు రాణించడం జరిగింది. ముఖ్యంగా ఇటు భారత్ నుంచి బౌలింగ్ చేసినటువంటి బౌలర్స్లో మన హార్దిక్ పాండ్యా కానీ అదేవిధంగా బుమ్రా చేసినటువంటి బౌలింగ్తో అయితే పలు మ్యాచ్లలో కూడా రాణించడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూస్తే ఈ మ్యాచ్ మొత్తాన్ని కూడా ప్రపంచంలో జరిగినటువంటి T20 మ్యాచ్లో 3వసారి కూడా విశ్వ విజేతగా T20 వరల్డ్ కప్లో ఈసారి 3వసారి 2026లో కూడా భారత్ ఘన విజయం సాధించడం పట్ల అభిమానులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా మనం చూస్తే ఆట మొదటి నుంచి కూడా ఇటు న్యూజిలాండ్కి సంబంధించినటువంటి బ్యాట్స్మెన్లు ఇటు రన్స్ చేయడంలో కొంత విఫలమవడంతో పాటు 10 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోవడంతో అయితే క్రమక్రమంగా ఇటు రన్స్ తీయడంలో కూడా వెనుకంజలో ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా 19వ ఓవర్ వరకు కూడా ఇటు చివరి బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉండడంతో పాటు చివరి బ్యాట్స్మెన్ అవుట్ అవడంతో ఆల్అవుట్ అవడంతో అయితే భారత్ ఘన విజయంగా చెప్పవచ్చు. ఎందుకంటే చరిత్రలో ఇదొక గొప్ప విజయంగా కూడా భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయినటువంటి క్రమంలో ఇటు దేశవ్యాప్తంగా కూడా సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇప్పటికే మనం చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో ఇటు క్రీడాభిమానులందరూ కూడా బాణసంచా కాల్చి ఇటు ఈ యొక్క T20 వరల్డ్ కప్లో విజయం సాధించినటువంటి భారత జట్టుకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. మాధురి.
టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంది టీమిండియా. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్ లో దుమ్ము రేపిన టీమిండియా బౌలింగ్ లో కూడా సత్తా చాటింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇండియా బౌలర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా అవుట్ అయ్యారు. ఇక 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్ స్టీఫర్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 9 పరుగులు చేశాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్ల్లో కివీస్ మిడిల్ ఆర్డర్ కూడా కుప్పకూలింది. రచిన్ రవీంద్ర 1, గ్లెస్ ఫిలిప్స్ 5, చాప్మన్ 3 పరుగులు చేసిన అట్టర్ ఫ్లాప్ అయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. तीसरा अपना फाइनल जीती है, मेरे को बहुत बढ़िया लग रहा है, बहुत। हाँ, इंडिया फाइनल जीत गई, बहुत बढ़िया लग रहा है। Abhishek and Samson played so well, and both of them played astonishing innings. So I'm very happy to see them forming again and second consecutive World Cup in our home. Come on! తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. అభిషేక్ 21 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. ఇటు సంజు శాంసన్ 46 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. అభిషేక్ అవుట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన బిగ్ హిట్టర్ ఇషాన్ కిషాన్ న్యూజిలాండ్ బౌలర్లను వదల్లేదు. భారీ సిక్సర్లు, ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషాన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత వరుస వికెట్లు పడడంతో భారత్ స్కోర్ చివర్లో తగ్గినా లాస్ట్ ఓవర్లో శివన్ దుబే శివాలు ఎత్తడంతో భారత్ 255 పరుగులు చేసింది.